శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడను. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, దిష్టి తీసిన నిమ్మకాయలు దాటటం, నరదృష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. కోయ గురూజీ శ్రీనివాసరాజు గారు. సెల్ నంబర్ 9121202498. ఒకసారి కాల్ చేయండి. మీ యొక్క సమస్యకు పరిష్కారం పొందండి. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. వృషభ రాశి వారికి అదృష్ట సమయం వచ్చేసింది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న 8 శుభవార్తలను జనవరి 10వ తారీఖు తర్వాత వినబోతున్నారు. ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి. మరి 10వ తారీఖు తర్వాత ఈ రాశివారు వినబోతున్న ఆ శుభవార్తలేంటి? ఈ శుభవార్తలు వినటానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి? ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి? అలాగే ఏ దేవతారాధన చేయాలి అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మిగిలిన రాశులన్నింటికంటే కూడా ఈ రాశివారు చాలా ప్రత్యేకమైన వారుగా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడి ఉంది. మరి ఈ రాశివారు ఎందుకంత ప్రత్యేకమంటే వీరికున్నటువంటి సహాయం చేసే గుణం, కార్యదీక్షత, కార్యదక్షత, సమయపాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండటం వల్ల ఈ రాశివారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా చెప్పొచ్చు. అయితే ఈ రాశివారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చేయవలసిన పనేంటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా మీరు ఎవ్వరూ వినని 10 శుభవార్తలు మీరు వింటారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు వెనక నుండి మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. వారెవరు అనే విషయం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా 3 వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకూడదని మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆ 3 వ్యక్తుల్లో 2 స్త్రీలు, 1 పురుషుడు మీ శత్రువులతో చేరి మీ శత్రువులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలి, ధనలాభం కలగాలి, అందరికంటే ముందుండాలి అనుకున్నట్లయితే కనుక మీరేం చేయబోతున్నారు అనే విషయాలను ఇతరులకు అస్సలు చెప్పకండి. మౌనం వహించండి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగటం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు. అంతేకాదు ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఏ ఒక్క దేవుణ్ణి ప్రార్థిస్తే 2 దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా? అదేనండి, రాముణ్ణి ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక వీరిద్దరి అనుగ్రహం ఉంటే ఈ రాశివారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాహారం తినకుండా రాముల వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుంది. అంతేకాదు ఇలా చేయటం వల్ల రాముల వారి అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీపై పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అనేక రకాలుగా శని దోషాలతో బాధపడేవారు, అంటే ఏలినాటి శని, అర్ధమ శని, అర్ధాష్టమ శని, ఇలా అనేక రకాలుగా శనితో కలిగే ఎటువంటి దోషాల నుంచి బయటపడాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయటానికి ముందే పూజ ముగించుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీరు చేయకూడని తప్పులతో పాటుగా ఏ వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి అనే అంశాలు మీకు వివరంగా తెలుస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇక రెండవ తప్పు మీరు చేయకూడనిది ఏంటి అంటే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటివారిని ఎంత మాట పడితే అంత మాట అనకూడదు. అలాగే ఎదుటివారిని దూషించకూడదు. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటివారితో నెగెటివ్‌గా చెప్పకూడదు. అలాగే వాడకూడని పదాలు వాడుతూ ఎదుటివారిని దూషించటం కూడా మానుకోవాలి. ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలు వాడతారో అది ఇంట్లో కానీ, మీరు చేసే సంస్థల్లో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ ఎక్కడైనా సరే ఇటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది. ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఈ రాశివారు ఈ సమయంలో శుభవార్తలను ఖచ్చితంగా వింటారు. మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే, అనకూడని మాటలని మిమ్మల్ని ఆవేశపరిచినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. కొద్దిగా ఓర్పు వహించినట్లయితే కనుక జీవితంలో మీరు శుభవార్తలను వింటారు. అంతేకాదు, మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏమిటంటే, అందరినీ నమ్మి మీరు డబ్బుగా అప్పిచ్చినట్లయితే కనుక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు ఇచ్చినట్లయితే మీ అవసరాలకు డబ్బు లేక మీరు చివరికి ఇబ్బంది పడవలసి వస్తుంది. మనకున్నంతలో దానం చేయటం, హెల్ప్ చేయటం తప్పు కాదు. కాకపోతే మనం చెయ్యలేని సహాయాన్ని కూడా మీ భుజాల మీద వేసుకొని చేయటం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో కష్టాలు అధికంగా వస్తాయి. కాబట్టి అటువంటి వ్యక్తులెవరో మీరు పరిశీలించి వారికి దూరంగా ఉండటం మంచిది అని సూచించడం జరుగుతుంది. అలాగే కష్టాల్లో ఉన్న వారికి మీకు వీలైనంతగా సహాయం చేయటం వల్ల మీరు అదృష్టాన్ని పొందవచ్చు. అంతేకాదు, ఈ రాశివారు ఎవరినైనా మంచి పొజిషన్‌కి తీసుకువెళ్ళాలి అనుకుంటే అలా చేసే శక్తి ఈ రాశివారికి ఉంటుంది. వీరికున్న పలుకుబడిని ఉపయోగించి వీరికి కావలసిన వాళ్ళని అందలమెక్కించగలుగుతారు. వీరు ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీకు ఏదైనా కష్టం వచ్చినా ఎదుటివారితో చెప్పడం కంటే కూడా ఆ దేవుడి వద్ద చెప్పుకోవటం అనేది చాలా మంచిది. అంతేకాదు, ఒక రకంగా దేవుడి దగ్గర చెప్పుకోవటం వల్ల మీ కష్టాలను దేవుడు విని వెంటనే తీరుస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవబలం కూడా అండగా ఉంది. ఇక మీలో ఉండే నెగిటివ్ ఆలోచన కారణంగా, అంటే నేను చేసే పనిలో విజయం సాధిస్తానా లేదా, నేను పనిని కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని ఆలోచనతో ఉండటం వల్ల మీరు చేసే పనిలో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుడిని నమ్మి దైవం మీద భారం వేసి మీరు పని చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అలాగే పని ప్రారంభించే ముందు దేవుణ్ణి తలుచుకోవటం మాత్రం మర్చిపోకండి. పి ఇంకా ఎస్ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరిని నమ్మి అన్ని విషయాలను వారితో చర్చించకూడదు. అంతేకాదు, వారికి ఎంత దూరంగా ఉంటారో మీకంత మేలు జరుగుతుంది. అలాగే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే మగవారితో కూడా ఈ రాశివారు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఇద్దరు స్త్రీలు ఇంకా పురుషుడు మీ నాశనాన్ని కోరుకునే వారిలో ఉండే అవకాశం ఉంది. ముందు చెప్పుకున్న విధంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడితో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో మీరు ముందుకు వెళతారు. అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం నాడు దత్తాత్రేయ దక్షిణామూర్తి వంటి గురుస్వరూపాల ఆలయాన్ని దర్శనం చేసుకోండి. మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే సోమవారం నాడు శివుడికి విశేషంగా పూజ చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నతిని పొందుతారు. సో చూశారు కదండి, వృషభ రాశి వారు ఈ సమయంలో ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే జనవరి 10వ తారీఖు తర్వాత మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.